ఇప్పుడు మస్జిద్ కింద సంథింగ్ ఏదో ఉందని చెప్తున్నారు. ఆ చర్చెస్ కింద కూడా ఏదైనా ఉండొచ్చేమో అని చెప్పి మందిర్ మసీదు వివాదాలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ప్రార్థనా మందిరాల వివాదాలకు సంబంధించి కొత్త పిటిషన్లు ఫైల్ చేయొద్దు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లలోనూ ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దు అని ఆదేశించింది. ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఇందాక మీరు ఈ వీడియో చూశారు. ఈ వీడియోలో ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ఏదైతే వివాదం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాము. యూపీలో మస్జిద్ దగ్గర ఎంత పెద్ద గొడవ జరిగిందో మనకందరికి తెలుసు. फतेहपुर की 180 साल पुरानी नूरी जामा मस्जिद प्रशासन का बुलडोजर चला तो हड़कंप मच गया। हाईकोर्ट में सुनवाई से पहले ही बुलडोजर की कार्रवाई के बाद सभी हैरान रह गए। దానికి కారణం ఏంటిదంటే యూపీలో ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో అది కేవలం ఒక పక్షం వైపే మాట విని ముస్లిమ్స్ వాళ్ళ తరఫు నుంచి ఒక మాట కూడా వినకుండా డైరెక్ట్ సర్వే ఆర్డర్ ఇచ్చేసినందుకు వాళ్ళు ఫస్ట్ డే మస్జిద్లో పోయి సర్వే చేయడం జరిగింది. సెకండ్ టైం మరొకసారి సర్వే చేయడానికి వెళ్ళే సమయంలో వాళ్ళ మధ్యలో ఒక పెద్ద ఘర్షణ, పెద్ద గొడవలు, దీంతో ప్రాణాలు కూడా పోయినాయి. बैंद ऋषि राजगिरी का दावा है कि 1529 में मुगल बादशाह बाबर ने हरिहर मंदिर को तोड़कर जामा मस्जिद बनवाई थी, इसलिए अब हिंदुओं को मंदिर कैंपस में पूजा पाठ करने की इजाजत मिले। हैरानी की बात है कि सीनियर डिवीजन जज ने 2 ही घंटे में दूसरे पक्ष को सुने बगैर पिटीशन को सुनवाई के लिए मंजूर कर लिया और कोर्ट कमिश्नर को जामा मस्जिद का सर्वे करके रिपोर्ट पेश करने का आदेश भी दे दिया। ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద సర్వే పేరుట ఒక నరేటివ్ క్రియేట్ చేసి మస్జిద్ కింద విగ్రహాలు ఉన్నాయని అవి సర్వే చెయ్యాలని ఒక నరేటివ్ క్రియేట్ చేశారు. దీంతో హిందూ ముస్లిం మధ్యలో వివాదాలు, గొడవలు అనేది జరిగినాయి. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఫ్రెండ్స్? హిందూ ముస్లింలు మధ్యలో భయంకరమైన వివాదం అనేది స్టార్ట్ అయినాయి. ఈ మధ్యలో క్రిస్టియన్స్ పైన కూడా వివాదాలు భయంకరంగా పెరిగిపోయినాయి, మనకందరికీ తెలుసు. ఆలోచించండి, ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎవరైనా ఒకరింటికి వచ్చి సర్వే చేస్తున్నామని గడ్డపార తీసుకొని ఆడ తవ్వకాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇది కేవలం మేము సర్వే చేసినాము అని చెప్పేసి వెళ్ళిపోతే ఆ ఇంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? యాజ్ ఇట్ ఈస్గా ఈ మధ్యలో ఇలానే జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వర్షిప్ యాక్ట్ అనేది జాగ్రత్తగా వినండి. మనము ఉంటున్న సమాజము ఏదైతే ఉందో రోజు రోజుకి ఒక కొత్త ప్రొపగాండా క్రియేట్ చేసి బయటకు వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో దేనిపైన నమ్మకం ఉందంటే అది కేవలము జ్యుడిషియరీ మాత్రమే. ఎందుకంటే మనకందరూ తెలుసు, రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. హిందూ ముస్లిం వివాదం పెట్టేయాలి, కొట్లాడుకోవాలి, తన నరేటివ్ క్రియేట్ చేయాలి, ఫిక్స్ చేసుకోవాలి, వాళ్ళ లాభాలు వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. కానీ కొట్టుకొని సచ్చేది మనమే. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి వారు మనుషులు అనేది మనం మర్చిపోతున్నాము. నువ్వు ఆ మతానికి సంబంధించిన వాడివి, నేను ఈ మతానికి సంబంధించిన వాడివి. ఈ అస్ వర్సెస్ దెన్, ఈ ఫైటింగ్ మధ్యలో పెద్దవాళ్ళందరూ మంచిగానే ఉంటారు, కానీ కొట్టుకొని సచ్చేదే మనలాంటి వాళ్ళే. నేను ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటిదంటే రాబోయే రోజుల్లో ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద బహుశా చర్చెస్ కూడా బలి అయ్యే అవకాశాలు ఉంటాయి ఏమో. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు మస్జిద్ కింద సంథింగ్ ఏదో ఉందని చెప్తున్నారు. రాబోయే కాలంలో చర్చ్, పాత చర్చెస్, మన ఓల్డ్ చర్చెస్ ఏదైతే ఉన్నాయో ఆ చర్చెస్ కింద కూడా ఏదైనా ఉండొచ్చేమో అని చెప్పి ఈడ కూడా సర్వేలు చేయడం అనే అవకాశాలు ఉంటాయేమో, చెప్పలేము. సో అందుకనే నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ద్వారా ప్రతి క్రైస్తవులకు అలర్ట్ చేయాల్సిన అవసరత ఉంది. అందుకే మనమందరం ఏకమయ్యి శాంతిపూర్వకంగా దేవుని రాజ్యం గడదాము, మన హక్కుల కొరకు మనం పోరాడదాం. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మసీదు వివాదాలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ప్రార్థనా మందిరాల వివాదాలకు సంబంధించి కొత్త పిటిషన్లు ఫైల్ చేయొద్దు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లలోనూ ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దు అని ఆదేశించింది. ప్లేసెస్ ఆఫ్
వర్షిప్ యాక్ట్ 1991లోని కొన్ని ప్రొవిజన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయి తుది ఆదేశాలు ఇచ్చే వరకు మందిర్ మసీద్ వివాదాలకు సంబంధించి కొత్త పిటిషన్లు రిజిస్టర్ చేయొద్దు అని ఆదేశాలిచ్చింది. 4 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి అని కేంద్రాన్ని ఆదేశించింది.